హాయ్ బ్రో. ఇదొచ్చి కుర్లా సిఎస్టీ రోడ్. ఇక్కడ మీకు బైక్స్ కావాల్సిన అన్ని స్పేర్ పార్ట్స్ ఇక్కడే దొరుకుతాయి. దీని లొకేషన్ వచ్చి కుర్లా స్టేషన్ నుంచి 2-3 కిలోమీటర్స్ బ్రో. కావాలంటే ఆటో తీసుకొని రావచ్చు. మీరు డైరెక్ట్ రావాలనుకుంటే కుర్లా బీకేసీ రోడ్ పట్టుకొని రావాలి. నేను ఇక్కడికి వచ్చింది యాక్టివాది మీటర్ పాడైపోయింది. దానికోసమని సెకండ్ హ్యాండ్ లో తీసుకుందామని వచ్చాను. అండ్ ఈడు నన్ను చాలా మోసం చేశాడు. ఎలా అంటే ఇప్పుడు ఈ మీటర్ అటాచ్ చేశాడు కదా, ఇది వాడి దాంట్లో పని చేస్తుంది, కానీ నా యాక్టివాకి అటాచ్ చేస్తే పని చేయట్లే. దానికోసమని ఇడు ఇంకొక మెకానిక్ పిలిచాడు, ఎందుకంటే వైరింగ్ చెక్ చేయమని. అండ్ ఇక్కడ రోడ్ కూడా చాలా చిన్నదే. ఇటు రోడ్డు మీద మొత్తం ఓపెన్ చేశాడు. ఇటు నాలెడ్జ్ మొత్తం వాడి మొత్తం వైరింగ్ అంతా ఓపెన్ చేసి చెక్ చేశాడు, కానీ సేమ్ ప్రాబ్లమే. ఆ మీటర్ అటాచ్ చేసినా కూడా మీటర్ పని చేయట్లేదు. ఇప్పుడు ఫాల్ట్ ఎక్కడ అని చాలా టైం అయితే తీసుకున్నాడు ఫైండ్ చేయడానికి, కానీ ఏం ప్రయోజనం లేకుండా పోయింది. ఏం చెప్పాలంటే ఏదో తక్కువగా 700లో వస్తుందిలే అని సెకండ్ హ్యాండ్ వేయించుకుందాం అనుకున్నా, కానీ తెలిసింది ఏంటంటే మీటర్ వాడు ఇచ్చిందే ఖరాబ్ అయింది, ప్రాపర్ది కాదు. అండ్ దానివల్ల నాకు ఒక 2 గంటలు వేస్ట్ అయింది. వైరింగ్ 4 సార్లు చెక్ చేశాడు. ఇక్కడ సెకండ్ హ్యాండ్ స్పేర్ పార్ట్స్ కూడా దొరుకుతాయని నేను వచ్చాను తీసుకుందామని. రివ్యూస్ అండ్ అంది చాలా మందిని నలుగురిని చూపించుకొని బండి ఎలా ఉంది ఏందని. కానీ నాకు ఇక్కడ వచ్చినాక అర్థమైంది, ఏ పార్ట్ పోయినా ఎస్పెషల్లీ మెకానికల్ ఐటమ్ అయితే కొత్త వేసేయండి. అండ్ ఇక్కడికి వచ్చి సెకండ్ హ్యాండ్ లో తీసుకుంటే అదే పరిస్థితి నాలాగా. వాడి పని వాడిని వదిలేసి నేను కొంచెం మార్కెట్ చూద్దామని కొద్దిగా ముందుకు వచ్చాను. అండ్ ఇక్కడ బుల్లెట్ నుంచి అన్ని బైక్ ఐటమ్స్ మీకు తక్కువలో అయితే దొరకవు, సేమ్ ప్రైజే, కానీ చూసి తీసుకోవాలా. వాళ్ళు ఇచ్చే మోస్ట్లీ డ్యామేజ్ ఉంటాయి. ఇక్కడే అసెంబుల్ చేసుకొని వెళ్ళిపోండి. లేదు నేను ఇక్కడ తీసుకొని ఇంటికి వెళ్ళి అసెంబుల్ చేసుకుంటా అంటే చాలా ఇబ్బంది అయింది మీకు. మోస్ట్లీ ఇక్కడికైతే బుల్లెట్కి సంబంధించిన స్పేర్ పార్ట్స్ అండ్ ఓల్డ్ బుల్లెట్ గురించి సంబంధించిన సామాన్లు ఎక్కువ దొరుకుతాయి మీకు. అయితే ఈ మార్కెట్ వర్త్ ఇటే, కానీ చాలా జాగ్రత్త ఉండాలా. నేను అలా వెళ్ళొచ్చానో లేదో ఈడు ఇంకో కస్టమర్ని పట్టుకున్నాడు. ఇప్పుడు ఈ అంకల్ది మడ్ గార్డ్ ఫిట్ చేయాలా, కానీ ఆయన ఎక్కడైతే తీసుకున్నాడో ఆ మడ్ గార్డు అది ప్రాపర్గా లేదు. 3 సార్లు వెళ్ళి రిటర్న్ ఇచ్చాడు, 4వ సారి ప్రాపర్గా ఇచ్చాడు ఆయన. మనం అలా 2 నిమిషాలు వెళ్ళామంటే చాలు, ఎమ్మటే ఇంకో కస్టమర్ని పట్టుకుంటారు ఇల్లు. అండ్ ఆ కస్టమర్కి ఇచ్చిన పార్ట్ సరిలేదు. ఆల్మోస్ట్ 4 సార్లు రిటర్న్ ఇచ్చినాక 5వ సారి ప్రాపర్గా ఇచ్చాడు వాడికి మడ్ గార్డు. ఎక్కడ వదిలిపెట్టిపోయానో అక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్ చేశాడు. అయితే వాడికి కూడా అర్థం కాలేదు అసలు యాక్చువల్గా ఏంది ప్రాబ్లం అని. వైరింగ్ అయితే మొత్తం ప్రాపరే ఉంది. ఒకటైతే కన్ఫర్మ్, వీడి వల్ల అయితే సాల్వ్ కాదు ప్రాబ్లం అని. అందుకని వీడు ఇంకొక ఎక్స్పర్ట్ని తీసుకొచ్చాడు. అండ్ వాడు కూడా సేమ్ చెక్ చేశాడు. వాడు ఏమన్నాడంటే మీటర్ ఇచ్చినాడు దొంగనా కొడుకంట, వాడిని అసలు నమ్మకూడదు. అన్నీ మూసుకొని కొత్తది వేయించుకున్నాను నేను. మీటరు 1200 పడ్డది. అండ్ వాడు నిజమే చెప్పాడు, వాడు ఇచ్చింది మంచి మీటర్ కాదు, ఆల్రెడీ పాడైపోయిందే ఇచ్చాడు. అండ్ ఫైనల్గా కొత్తది వేయించుకున్నా. అండ్ దీని ప్రైస్ వచ్చి 1200 పడ్డది. బయట కూడా సేమ్ ప్రైజే, అంత డిఫరెన్స్ అయితే నాకేం కనపడలేదు. ఇదే రియల్ బాంబే ఎక్స్పీరియన్స్. అందరూ వస్తారు చూపిస్తారు బాంబే అంటే బాగుందని, కానీ కాదు, ఇక్కడ చాలా స్ట్రగుల్ ఉంది. అండ్ మీకు తెలియకపోతే చాలా మోసం చేస్తారు, తెలుసుకోండి అండి. ఇలాంటి చాలా ఎక్స్పీరియన్స్ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. మీరు ఎప్పుడైనా ఈ మార్కెట్ విజిట్ చేస్తే ఇక్కడ తీసుకున్న స్పేర్ పార్ట్స్ ఇక్కడే అసెంబుల్ చేయించుకోండి.